హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను 3 రకాల కారప్పొడులు అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మన పాతకాలంలో చేసే అమ్మమ్మల కాలంలో చేసే కారప్పొడులు అనమాట. మనకు అన్నిట్లోకి సూట్ అవుతాయి. మన టిఫిన్స్లోకి కానీ ఫ్రై ఐటమ్స్లోకి కానీ సూట్ అవుతాయి అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. ముందుగా ఈ కారప్పొడి వచ్చేసి కొబ్బరి కారం అండి. ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే, పైన చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత దానిపైన కూడా మళ్ళీ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. రెండవది ఇది నువ్వుల కారం అండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు అందరికీ మోకాలు నొప్పులు వస్తున్నాయి. సో నువ్వులు ఒట్టివి పచ్చిగా తినలేము కాబట్టి ఇలా కారప్పొడి చేసుకొని మనకి ఇడ్లీ దోశ పైన చల్లుకున్నా కానీ, ఫ్రైలో వేసుకొని కారం ప్లేస్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది మూడవది వచ్చేసి ఇది నల్ల కారం అండి. మనం ఎక్కువగా టిఫిన్ సెంటర్స్లో చూస్తూ ఉంటాం. ఆంధ్ర సైడ్ నల్లగా ఉంటుంది ఈ కారము, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ ఫీవర్స్ వచ్చినప్పుడు పెడుతూ ఉంటారు కదా. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా ఇప్పుడు నల్ల కారం చేయటం అయితే చూసేద్దాము. బాండీలో ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ దాకా. ఒక కప్పు మినపప్పు అయితే తీసుకోండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. మీరు పొట్టు లేనిది కూడా తీసుకోవచ్చు అనమాట. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మీకు ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేసుకొని డ్రైగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఈ మినపప్పు అనేవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకోండి. బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కలుపుతూ ఉన్న తర్వాత మనం ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ధనియాలు తొందరగానే ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు అయితే వేస్తున్నానండి. టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను, టేబుల్ స్పూన్ కాదు. మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి ఒక 10 నుంచి 12 వరకు వేసానండి. ఇవి కారం ఎండుమిర్చి. మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కొద్దిగా కారం తక్కువ ఉంటే క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఎక్కువ ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఇది కారంగా ఉన్నాయి కాబట్టి ఒక 10 నుంచి 12 వరకు వేసుకోండి. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు తడి లేకుండా చూసుకొని వేసుకోండి. తడి ఉంటే మళ్ళీ మనకి కారప్పొడి అనేది పాడైపోతుంది అనమాట. ఈ కరివేపాకు కూడా బాగా డ్రైగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. తొందరగానే కరివేపాకు అనేది మనకి డ్రై అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండులో ఇత్తనాలు ఏమి లేకుండా, పీచులు లేకుండా క్లీన్ చేసుకున్న చింతపండు వేసి వేడికి కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ బాగా డ్రై అవ్వాలండి. ఈ వేపటంలోనే నల్లకారం టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేడివి మాత్రము మనము మిక్సీ పట్టుకోకూడదు, ఎందుకంటే నిలవ ఉండాలి కాబట్టి. నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోండి. గల్లుప్పు అయినా కానీ, మనం రెగ్యులర్గా వేసుకునే సాల్ట్ అయినా కానీ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా పట్టుకుంటే ఈ కారం అనేది ఎక్కువ టేస్ట్ ఉండదు, మనకి పప్పులు అనేవి తగులుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఒక 5 నుంచి 7 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని జస్ట్ రివర్స్ ఇచ్చుకోండి. మిక్సీ పట్టుకోని అవసరం లేదు. చిన్నులపాయలు అనేవి మధ్యలో మనకి ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది అనమాట. అప్పుడే ఈ కారం అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మనకి హోటల్స్లో దొరికే ఈ నల్ల కారం అనేది ఇంత ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. ఇక రెండవది వచ్చేసి కొబ్బరి కారం అండి. ఇది కొబ్బరి కారము మనకి దోశల పైన చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలు నెయ్యి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. దీంట్లోకి మనం యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చేసి ఎక్కువగా కొబ్బరి యూజ్ చేసామండి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి ఉంటే సరిపోతుంది. మనకి కారం అనేది ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా కొబ్బరిని ఇలా పీసెస్ లాగా, చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. మరీ పెద్ద పీసెస్ అయితే మనకి మిక్సీలో పడవన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలండి.
హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పీసెస్ని వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, లోలో పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలోకి నేను ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు. ఈ కారప్పొడి చేయడానికి నేను ఎండుమిర్చి వేసి ఫ్రై చేసేసాను. ఎండుమిర్చి కూడా చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఎండుమిర్చి ఎండు కొబ్బరిని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం అన్నమాట. ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి మనము సాల్ట్, అలాగే చిన్నులపాయలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ మనము ఎన్ని కావాలంటే మెజర్మెంట్కి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను 1 ఫుల్ స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నాను, ఎందుకంటే జీలకర్ర అనేది మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. మన క్వాంటిటీ తగ్గట్టుగా ఈ 2 ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోండి. వెల్లుల్లి మరీ ఎక్కువైతే కొద్దిగా కారం అనేది మంట కూడా వస్తుందన్నమాట. 4 నుంచి 5 అయితే సరిపోతాయండి. చూసారు కదా, మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ కారప్పొడి అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఒక్క 5 మినిట్స్లోనే మనకు మొత్తం రెడీ అయిపోతుంది. ఒక్క కొబ్బరి కట్ చేసి ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా మనము ఒక జార్లోకి తీసుకొని మనకి ఇది 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. ఎందుకంటే అన్నీ డ్రైగా ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ రోజులే నిలవ ఉంటుందండి. చివరిగా మూడవదిగా ఇక్కడ నువ్వుల కారం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ నువ్వుల కారము మనకి హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే నువ్వులు అనేది మంచి ఐరన్ కంటెంట్ అనమాట. మనం నువ్వులు అయితే పచ్చివి తినలేము కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసుకొని మనము కర్రీస్లో కానీ దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ యూజ్ అవుతుందండి ఈ పౌడర్ అనేది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పచ్చెనపప్పు, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు యూజ్ చేస్తున్నామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వుల్ని ఇక్కడ తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాను, మీరు నల్ల నువ్వులైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కారానికి తగ్గట్టు మిరపకాయలు నేను ఒక 10 నుంచి 15 మిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి మనకి ఇంగ్రీడియంట్స్. ఇక చేసే ప్రొసీజర్ అయితే చూసేద్దాము. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ముందుగా ఆయిల్ ఏమీ వేయకుండా నువ్వులను అయితే ఫ్రై చేసుకోండి. నువ్వులు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలండి. మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. స్లోగా ఓపిక్గా నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయినప్పుడు మనకి చిటపటమంటూ ఉంటాయి కదా, తెలిసిపోతుంది ఫ్రై అయినాయా లేదా అనేది. బాగా డ్రైగా రోస్ట్ చేసుకుంటే మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. పచ్చిగా ఉంటే ఆయిల్ కంటెంట్ వస్తుంది. సో చూసారు కదా, కలర్ అనేది లైట్గా చేంజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఈ విధంగా నువ్వులు ఫ్రై అయిన తెలిసిపోతుందండి, కలర్ డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు మనము వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాము. చూసారు కదా, ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిందనమాట. ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. అదే బాండీలోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో మొదటిగా పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఫ్రై అవ్వటానికి పల్లీలు వేసుకొని డ్రైగానే ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చెనపప్పు కూడా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్, ఇక్కడ పల్లీలు 1 స్పూన్ వేసాను కదా, సేమ్ స్పూన్తోనే ఇక్కడ పచ్చెనపప్పు కూడా వేసి ఫ్రై చేస్తున్నాము. మీకు కావాలి అంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. నేనైతే డ్రైగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. మెంతులు కూడా మంచిగా ఫ్రై అయితే మనకి బాగా టేస్ట్ ఉంటాయి. ఈ ఫ్రై అయిన వాటిల్లో ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి. ధనియాలు కానీ, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయితేనే మనకి కారప్పొడి అనేది టేస్ట్ వస్తుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు కూడా తొందరగానే ఫ్రై అవుతాయి. మీకు ఈ ఫ్రై ఇట్లా అవ్వట్లేదు అనిపించిన కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. వీటితో పాటు 1 రెమ్మ కరివేపాకు కూడా వేసాను.
ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి, ఆరబెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకొని ఈ 3 కారప్పొనులు అనేవి మనము ఈజీగా చేసేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను ఆరబెట్టుకున్నవి ఆరిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అన్నిటినీ వేసుకోవాలండి, మొత్తం కలిపేసి వేసేసుకోవాలి. సపరేట్గా ఏమీ వేయవసరం లేదనమాట. నువ్వులు తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోండి. మిక్సీ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి కారప్పొడి అనేది బాగా రెడీ అయిపోతుంది. ఈ నువ్వులు అనేవి మనకి ఎక్కువసేపు కంటిన్యూగా తిప్పకూడదండి, ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ రివర్స్ చేసుకుంటూ మిక్సీ వేసుకున్నట్టయితే మనకి బాగా వస్తుంది అనమాట, ముద్ద కట్టకుండా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నది మనము ఒక బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఈ 3 ఐటమ్స్ మీకు ఏది నచ్చింది అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు ఏది చేశారు అనేది కూడా కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేసి ఎలా ఉన్నాయని కామెంట్లో తెలియచేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.